యెహోవా నీవే నా ప్రభువు, నిజమైన నా దేవుడవు. నిన్ను కొలిచే దీనుడ నేను, నిరాశపడని భక్తుడ నేను. నిన్ను కొలిచే దీనుడ నేను, నిరాశపడని భక్తుడ నేను. యెహోవా నీవే నా ప్రభువు, నిజమైన నా దేవుడవు. నీ చిత్తము ఇలా నెరవేర్చ నేను, నీ వాక్యమిలలో ప్రకటించగా. నీ చిత్తము ఇలా నెరవేర్చ నేను, నీ వాక్యమిలలో ప్రకటింపగా. ఎన్నుకొని నన్ను అభిషేకించిన నా దైవమా, స్తుతి స్తోత్రము. ఎన్నుకొని నన్ను అభిషేకించిన నా దైవమా, స్తుతి స్తోత్రము. యెహోవా నీవే నా ప్రభువు, నిజమైన నా దేవుడవు. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడి దివ్య బలి పూజలో ఈ ఉద్దేశాల కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. విశాఖపట్నం అగ్రపీఠం గాజువాక విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధిదాతలు శ్రీ అన్నపురెడ్డి రవికుమార్ రెడ్డి, శ్రీమతి సునీత దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజలతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశ కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నవి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హైదరాబాద్ అగ్రపీఠం నాండ్రికల్ విచారణ, మాదాను ఎన్నయ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు దయచేయమని జయశీల, మేరీ, రోస్లీనా, ఫ్రాన్సిస్ జోసెఫ్, ఏంజలీనా కుటుంబంలో ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు. మాదాను చెన్నయ్య, ఆరోగ్యమ్మ, మాదాను మేరీ, మార్గరెట్, బి రత్నమ్మ, బి జోసెఫ్, పాల్ మరియు మరియరాజు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మాదా నిన్నయ్య మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వివాహ వార్షిక కోసం జరుపుకుంటున్న కోట మోజెస్, కోట జ్యోతి దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాల కొరకు, అదేవిధంగా మన యొక్క వ్యక్తిగత ఉద్దేశం కొరకు ఈ దివ్య బలి పూజలు సమర్పించుదాం. దేవా, నీవు నీ ప్రజలను నడిపించుచు ఎడారి గుండా కదిలిపోయినప్పుడు, నీవు వారి మధ్య ఉన్నప్పుడు నిన్ను గాంచి భూమి కంపించినది, ఆకాశము వర్షించినది. హల్లెలూయా. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, అందరికీ శుభోదయం. ఈనాడు మనము ధ్యానించే అంశము, మీరు శోకించి విలపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ
మీ దుఃఖము సంతోషముగా మారును. ప్రభు మనందరికి ఇచ్చే వాగ్దానం ఏమిటంటే, మనము దుఃఖించినప్పుడు ఈ లోకము సంతోషించును. బాధపడక మీ దుఃఖము ఆయన నాట్యంగా మారుస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి ప్రియ సహోదర సహోదరి, ఈ లోకంలో మనము అనేక కష్టాలతో, అనేక బాధలతో, అనేక వ్యాధులతో సతమతం అవుతూ ఉన్నాము. ప్రభువు నాకు ఇచ్చే వాగ్దానం ఏమిటంటే, మీ దుఃఖములను నాట్యంగా మార్చెదను, మీ విచారములను సంతోషంగా మార్చెదనని పలుకుచున్నాడు. మరొక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనం ఈ దైనందిన జీవితంలో తెలిసి తెలియక చేసిన తప్పిదములన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఆ ప్రభువు ముందు క్షమాపణ అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు నీ ప్రజలను రక్షణనందు భాగస్థులను చేసితివి. నీ కుమారుని పునరుత్థానమును గూర్చి మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞతలు చెల్లించుచు జీవించినట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పౌలు వారితో నివసించుచు పని చేయుచుండెను. యూదులను గ్రీకు దేశీయులను ఒప్పించుటకు ప్రార్థనా మందిరములలో ప్రసంగించెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. తర్వాత పౌలు ఎథెన్స్ను వీడి కొరింథు నగరమునకు వెళ్ళెను. అక్కడ అతడు పొంతులో పుట్టిన అక్విలా అను పేరు గల యూదుని కలుసుకొనెను. అతడు తన భార్యయగు ప్రిసిల్లాతో అప్పుడే ఇటాలియా నుండి వచ్చి ఉండెను. ఏలైనా క్లోదియా చక్రవర్తి యూదులందరూ రోము నగరంను వదిలి వెళ్ళవలేనని శాసించి ఉండెను. పౌలు వారిని చూచుటకు పోయి తనను వారి వలె గుడారములను చేయువాడు కనుక వారితో నివసించుచు పని చేయుచుండెను. అతడు ప్రతి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరములలో తర్కించుచు యూదులను గ్రీసు దేశీయులను ఒప్పించుటకు ప్రయత్నించుచుండెను. సిలాసు తిమోతీలు మాసిడోనియా నుండి వచ్చినప్పుడు యేసుక్రీస్తు అను పౌలు సాక్ష్యం ఇచ్చుచు దేవుని వాక్కును యూదులకు బోధించుటకే తన సమయమంతయు వినియోగించుచుండెను. కాని వారు అతనిని ఎదిరించుచు అతనిని గూర్చి చెడుగా మాట్లాడుటచే అతడు తన దుస్తుల దుమ్మును దులుపుచు, మీరు పెడదారిన పోయినచో మీ రక్తము మీ మీద ఉండునుగాక, దానికి నేను నిర్దోషిని, ఇక నుండి
నేను అన్యుల వద్దకు పోయేదను అని హెచ్చరించెను. అంతటా వారిని వీడి తీతు యూస్తు అను పేరు గల దైవభక్తుని ఇంటికి వెళ్ళెను. అతని ఇల్లు ప్రార్థనా మందిరము ప్రక్కనే ఉండెను. ప్రార్థనా మందిరమునకు అధికారి అయిన క్రిస్పు అతని కుటుంబంలోని వారందరూ ప్రభువును విశ్వసించెను. ఇంకను కొరింతు నగరంలోని ఇతరులు చాలామంది దేవుని వాక్యంను విని విశ్వసించి జ్ఞానస్థానమును పొందిరి. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రమైన తన బాహు వలన విజయంను సాధించెను. ప్రభు తన విజయంను ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. అందరూ ప్రభు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ఇజ్రాయేళ్ల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునని తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. నే అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గావించిరి. అందరూ ప్రభు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. విశ్వదాత్రి ప్రభువుకు జయకొట్టుము. ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ ప్రభు తన రక్షణమును అన్యజాతులకు తెలియజేసెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో. ప్రేమాగ్ని జ్వాలలను వెలిగించు మందరిలో. నాయాజ్ఞ ఇదియే చేయుడంచు యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. మన్నించు మందరిని ప్రేమానురాగముతో. మన్నించు మందరిని ప్రేమానురాగముతో. మన్నింపబడును నీదు తప్పులు. యేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, కొంతకాలము తర్వాత మీరు నన్ను చూడరు, మరికొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు. కనుక ఆయన తన శిష్యుల్లో కొందరు ఒకరితో ఒకరు, కొంతకాలము తర్వాత మీరు నన్ను చూడరు,
మరికొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు. ఏలయనా నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను అని ఆయన చెప్పుచున్నాడు. ఇది ఏమి కొంతకాలమని చెప్పుచున్నాడు, ఈయన చెప్పినదేమో మనకు తెలియటలేదు అని అనుకొనసాగిరి. వారు తనను ఏదో అడగదలుచున్నారని యేసు గ్రహించి వారితో, కొంతకాలము అయిన తర్వాత మీరు నన్ను చూడరు, మరికొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు అని మీతో చెప్పిన మాటలను గురించి మీరు ఒకరినొకరు ప్రశ్నించుకొనిచున్నారా? మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేడు మనము స్వార్థపట్నంలో ప్రభువు ఈ విధంగా పలుకుచున్నాడు. కొంతకాలము తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలము అయిన తర్వాత మీరు నన్ను చూచెదరు. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఇక్కడ చూసినట్లయితే క్రీస్తు ప్రభుని యొక్క సాన్నిధ్యాన్ని, క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో ఉండాలని శిష్యులు ఎంతో ఆనందపడేవారు. అదేవిధంగా ఆయన సాన్నిధ్యంలో ఆనందం ఉండునని, ఆయన యొక్క మధ్యలో శాంతి సమాధానం నెలకొనినని శిష్యులు ఎంతో సంబరపడుతూ ఉండేవారు. కానీ ఆ ప్రభువే కొంతకాలము తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంతకాలమైన తర్వాత మీరు నన్ను చూచెదరు అన్న మాటలకు ఆ శిష్యులకు ఏమీ అర్థం కాలేదు. ఇది ఎవరి గురించి చెబుతున్నారు, క్రీస్తు ప్రభు దేని గురించి చెబుతున్నారనేది వారికి అర్థము కాక ఒకరినొకరు ప్రశ్నించుకుంటున్నారు. ఎందుకంటే ప్రియ సహోదర సహోదరి, దేవుని యొక్క సాన్నిధ్యం నుండి వెడలిపోవడం, దేవుడి నుండి దూరం కావడం, అలాగే అదేవిధంగా క్రీస్తు వారికి దూరం అవ్వడం వారికి ఇష్టం లేదు. ఎందుకంటే ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు సన్నిధిలో శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ, అనురాగము దొరుకునని వారికి తెలియను కనుక శిష్యులు అనగా అపోస్తులు క్రీస్తు ప్రభు యొక్క సాన్నిధ్యం నుండి దూరం కావాలని వారికి ఉద్దేశం లేదు. మరి ముఖ్యంగా మనము చదువుతూ ఉంటాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్కు సువార్త 1వ అధ్యాయము 29 నుంచి 35 వచనం చూసుకున్నట్లయితే, క్రీస్తు ప్రభు వారికి కనిపించినప్పటికీ వారు శిష్యులు వెతకడం ప్రారంభించారు. అనగా క్రీస్తు ప్రభు సీమోను అత్తను స్వస్థపరిచిన తర్వాత ఆమెకు జ్వరమును వీడిపోయింది. ఆ సాయంత్రం సమయంలో అనేక మంది వ్యాధిగ్రస్తులు, దయ్యం పట్టిన వారందరూ కూడా వచ్చి ప్రభు యొద్ద ఆరోగ్యవంతులుగా, స్వస్థతవంతులుగా చేయబడ్డారు. వేకువనే ప్రభువు లేచి నిచ్చిన ప్రదేశమునకు వెళ్ళి దేవునితో ప్రార్థనలు గలపడం ప్రారంభించాడు. దేవునితో తన సాన్నిధ్యాన్ని అనగా దేవునితో తన సంబంధాన్ని తెలుపుకోవడం గురించి ప్రార్థన చేశాడు. కానీ ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు కనిపించలేదని ఇక్కడ పేతురు తక్కిన శిష్యులు ఆయన ఎక్కడ ఉన్నాడని వెతకడం ప్రారంభించారు. ఎందుకంటే అప్పటి వరకు వారి మధ్యన ఉన్న క్రీస్తు ప్రభు ఉదయాన్నే లేకపోయేసరికి వెంటనే వారు క్రీస్తు కొరకు, క్రీస్తు యొక్క సాన్నిధ్యం కొరకు, క్రీస్తు ఎటు వెళ్ళారని ఆయన కొరకు వెతకడం ప్రారంభించాడు. ప్రియ సహోదర సహోదరి, చివరగా పేతురు తక్కిన శిష్యులు క్రీస్తుని కనుగొనగా వారు చెప్పిన మాట ఏమిటంటే, అందరము నీ కోసం వెతుకుచున్నాము. అప్పుడు క్రీస్తు పలికిన మాట ఏమిటంటే, నేను మిగిలిన ప్రాంతంలో కూడా దేవుని యొక్క వాక్కును విస్తరింపచేయాలని పలికాడు. అదేవిధంగా ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ కొంతకాలము అని చెప్పిన మాటల గురించి ధ్యానిస్తున్నాము. ఈ కొంతకాలం అంటే ఏమిటంటే
మెస్సయ్య అనగా క్రీస్తు అభిషిక్తుడు. ఆయన అనేక బాధలు అనుభవించాలి, శ్రమల పాలు అవ్వాలి, పెద్దలచే ప్రధానాధికులచే నిరాకరించబడి సిలువలో అంటగొట్టబడి మరణించి 3వ దినమున ఆయన మహిమలో ప్రవేశించును, అనగా పునరుత్థానమగును. ఇది కొంతకాలము, అనగా క్రీస్తు ప్రభు ఈనాడు వారితో శిష్యులందరితో కలిసి ఉన్నాడు. ఆయనకు తెలుసు తనకు మరణము సంభవిస్తుంది. ఆ మరణము ఎంతో బాధలతో శ్రమలతో కూడి ఉన్న మరణము. అంతటితోనే అయిపోలేదు. తర్వాత కొంతకాలమైన తర్వాత మీరు మరలా నన్ను చూచెదరు. అవును ప్రియ సహోదర సహోదరి, మరణించిన క్రీస్తు ప్రభు సమాధిలోనే ఉండలేదు. ఆయన మృత్యుంజీవుడై 3వ దినమున లేచాడు. ఆయన మొట్టమొదటగా మగ్దలేన మరియకు, ఆ పైన అపోస్తలకు, తను విశ్వసించిన శిష్యులందరికీ కూడా ఆయన కనిపించాడు. మరి నువ్వు ప్రియ సహోదర సహోదరి ఇక్కడ గమనించినట్లయితే క్రీస్తు ప్రభు మనకిచ్చే వాగ్దానం ఏమిటంటే, లోకాంత్యం వరకు సర్వదా నేను మీతో ఉందును. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనంలో పలుకున్నట్లుగా, లోకాంత్యం వరకు నేను మీతో సర్వదా ఉండను. అవును ప్రియ సహోదర సహోదరి, క్రీస్తు ప్రభు మనతో సర్వదా ఉన్నాడు, మనకు వాగ్దానం చేస్తున్నాడు, ఇమ్మానుయేలుడిగా మనతో ఉంటున్నాడు. ప్రభు పలికినట్లుగా ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు. మరి మనకెందుకు భయము, ఎందుకు దిగులు? ప్రభు అనుక్షణము అనుదినము మనల్ని ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఉంటాడు. మరి నీవు ఈ లోకంలో ఎవరిని వెతుకుచున్నావు? క్రీస్తుని వెతుకుచున్నావా, లేక లోకాశను వెతుకుచున్నావా? ప్రభు పలుకుచున్నట్లుగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడు, అప్పుడు అన్నీ కూడా నీకు అనుగ్రహించబడను. మొదట ప్రియ సహోదర సహోదరి, దేవుని యొక్క రాజ్యం గురించి, దేవుని యొక్క నీతిని గురించి మీరు వెతకండి. తదుపరి మీకు అన్నీ కూడా ఆ ప్రభువే సమకూర్చును. రెండవదిగా నేడు ప్రభు మనకు తెలియజేసింది ఏమిటంటే, మీరు శోకించి విలపింతురు, కానీ లోకము సంతోషించును. మీరు దుఃఖింతురు, కానీ మీ దుఃఖము సంతోషంగా మారును. ఇక్కడ ప్రభు పలికినది ఏమిటంటే, మనము లోకమునకు చెందిన వారము కాము, మనమందరము కూడా క్రీస్తునకు చెందిన వారము. మనందరము కూడా దేవుని ప్రియమైన బిడ్డలము కనుక దేవునికి చెందిన వారము. మనము దుఃఖపడుచున్నప్పుడు, మనము బాధపడుచున్నప్పుడు ఈ లోకము సంతోషించును. కానీ ప్రియ సహోదర సహోదరి, దేవుడు నిన్ను ఆదుకుంటాడు, ఎల్లవేళ్ళ కాచి కాపాడతాడు, నీ యొక్క దుఃఖమును నాట్యంగా మారుస్తాడనేది ప్రభువు నీకు నాకు వాగ్దానం చేస్తున్నాడు. కీర్తనల గ్రంథము 30వ కీర్తన 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది, నీవు నా శోకమును నాట్యంగా మార్చితివి, నా సంతాప సూచకంగా నేను తాల్చి ఉన్న గోనును తొలగించితివి, నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి. అవును ప్రియ సహోదర సహోదరి, ప్రభు మన యొక్క అందరి శోకములు కూడా నాట్యంగా మార్చడంకు సిద్ధంగా ఉన్నాడు. కానీ నీ వంతుగా నీవు ఏదైనా కృషి చేస్తున్నావా? నేను దేవుని వైపుకు మరలాలని, దేవునితో నా పయనం కొనసాగించాలని, దేవుని నేను అంటిపెట్టుకుని జీవించాలని నీవు నీ యొక్క వంతు కృషి చేస్తున్నావా లేదని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎప్పుడైతే నీవు దేవునితో నీ అడుగులు వేస్తావో, దేవుని కోసం నీవు ఎదురు చూస్తావో, దేవునితో నీ పయనం కొనసాగిస్తావో, అలనాడే దేవుడు నీ శోకంను సంతోషముగాను, నీ యొక్క బాధను విచారంను ఆనందకరంగాను మారుస్తాడు. మరి మనము కూడా మన యొక్క శోకములను, మన బాధములను, మన కుటుంబంలో పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఈ దివ్యబలి పూజలో ఆ ప్రభు పాదం చెంత సమర్పించుదాం. ఆ ప్రభు మన యొక్క సమస్యలన్నీ కూడా తీర్చునుగాక. అందుకొను మా దేవనాదు దీన కానుక, అందుకొను
ఇచ్చినాను స్వీకరించుమా. ఆదరముతో ఆదరించి వరములీయుమా. నిన్ను చేరగవో స్వామి వేచియుంటిని. చేరదీసి చెంత చేర్చి ప్రేమనీయుమా. ప్రేమనీయుమా. అందుకొను మా దేవనాదు దీన కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము అర్పించి బలి అర్పణలతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పరిశుద్ధులమైన మేము బలోపేతమైన నీ ప్రేమ రహస్యములను కూడా ఉపయుక్తంగా జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కేగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్నెక్కువగా స్తుతించి మహిమపరచటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఎలయన క్రీస్తు తన్ను తాను సదా మన కొరకు అర్పించుకొని అన్నాడు. నీ సమక్షమున మా మధ్యవర్తిగా వ్యవహరించుచు నిరతము మమ్ము కాపాడుచు మా కొరకు విజ్ఞాపనను చేయుచున్నాడు. ఒక్కసారి బలి అయిన అతడు మరలా మరణింపడు. గొర్రె పిల్ల అయిన క్రీస్తు వధింపబడినను సదా జీవించుచునే ఉండెను. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగిచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను, దూతల దళములను నీ మహిమను నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నావు. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముగానే భోజనానంతరము పాత్రం నందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాను. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు నీకు వందనమును తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పోల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారిని అందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతెలగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్ర ఆత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము రాజ్యము వచ్చును వచ్చును గాక, గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మల్ని విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితం ప్రసాదించునుగాక. ఆమెన్. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించున్నాము. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాము. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యం కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయుము. ఈ క్షణం మీరు నా యందున్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. ఒక మాట పలికిన చాలును ఈశ్వర, నా ఆత్మారోగ్యముందును. నా నిండు మనసుతో నిన్ను తాకగానే నా ఆత్మానందముందెను, నా ఆత్మానందముందెను. మధురం మధురం నీ నామస్మరణం, నీ నామస్మరణం మా పాపహరణం. మధురం మధురం నీ నామస్మరణం, నీ నామస్మరణం మా పాపహరణం. నీ దివ్యహస్తం నన్ను తాకగానే పలికేను రాగాలు నాలో. నీ దివ్యహస్తం నన్ను తాకగానే పలికేను రాగాలు నాలో. భావాలు ఎన్నో పులకించి నామది పాడింది జీవన రాగమే, పాడింది జీవన రాగమే. మధురం మధురం నీ నామస్మరణం, నీ నామస్మరణం మా పాపహరణం. మధురం మధురం నీ నామస్మరణం, నీ నామస్మరణం మా పాపహరణం. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని పక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ
ఓ మంచి యేసువ, నా ప్రార్థన విననాదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయునట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమెన్. లోకాంత్యం వరకు సర్వదా నేను మీతో ఉందును. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, క్రీస్తు పునరుద్ధానము ద్వారా నీవు మమ్మ జీవస్థితికి చేర్చుతీవి. పాస్కా బలిఫలంలో మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణాదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మా మరియ మాత, మా మాత, మా మరియ మాత, మమ్మేలు మా దేవ మాత, దీనులందరినీ దీవించు తల్లివి. మా మాత, మా మరియ మాత, మా మాత, మా మరియ మాత. మదిలో అమ్మాని పిలిచినంతనే చాలు, ఎదలో ఉప్పొంగునే కరుణారస సంద్రాలు. మదిలో అమ్మాని పిలిచినంతనే చాలు, ఎదలో ఉప్పొంగునే కరుణారస సంద్రాలు. మరి మరి వేడగా మమతా మూర్తివై, మరి మరి వేడగా మమతా మూర్తివై, హక్కున చేర్చుమా మము దాచుమా, హక్కున చేర్చుమా మము దాచుమా. మా మాత, మా మరియ మాత, మా మాత, మా మరియ మాత.